హాయ్ హలో అందరికి నమస్తే. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు మంచి అవకాశాలు కల్పిస్తూ వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండాలన్న ఉద్దేశంతో వాళ్ళని కేంద్ర మంత్రులుగా అదేవిధంగా రాష్ట్రంలో మంత్రులుగా వాళ్ళకి అవకాశాలు కల్పిస్తూ ఉంటే దాన్ని ఆసరగా చేసుకొని వాళ్ళకి ఇచ్చినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించకుండా పార్టీకి చెడ్డ పేరు తెస్తూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తూ టీడీపీ పార్టీ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీస్తున్నారని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా టీడీపీ పార్టీకి చెందినటువంటి మంత్రులను కానీ అదేవిధంగా ఎంపీలను కానీ ఎమ్మెల్యేలను కానీ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు తాజాగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి సంబంధించి జగన్ భక్తురాలితో గుడికి వెళ్ళడం ఎంతవరకు కరెక్టు, నువ్వు ఖచ్చితంగా టీడీపీ కార్యకర్తలకు క్షమాపణ చెప్పి తీరాల్సిందని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. రామ్మోహన్ నాయుడు మీద గట్టిగా ఆయన ఫైర్ అవుతూ ఉన్నారు. అసలు ఏం జరిగిందనేది కానీ మనం ఒకసారి పరిశీలిస్తే, సింగర్ మంగ్లీ గురించి తెలియని వాళ్ళంటూ ఎవరూ ఉండరు. ఆమె అంత అద్భుతంగా పాటలు పాడుతుంది. ఆమెకు మరి ప్రజల్లో కూడా మంచి ఇమేజ్ కూడా ఉంది. సో మరి అంత అద్భుతంగా గానం చేసేటువంటి మంగ్లీ గతంలో జగన్ గారికి సంబంధించి చాలా పాటలు పాడింది. ఆ పాటలు ఎంత పాపులర్ అయ్యో మనం చూసాం. ఎన్నికల్లో ఆ పాటలు ఎక్కడ చూసినా అవే పాటలు వినిపించినటువంటి పరిస్థితి 2019 ఎన్నికల్లో రికార్డు స్థాయిలో కూడా వ్యూస్ని సొంతం చేసుకున్న పరిస్థితి మనం చూసాం. సో ఆ రకంగా ఆమె మరి డబ్బులు తీసుకోకుండా జగన్ గారి మీద అభిమానంతో పాటలు పాడానని చెప్పి గతంలో ఆమె చాలా సందర్భాలు చెప్పినటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలో జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెను ఎస్వీబీసీ సలహాదారుడుగా పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఆమె ఆ పోస్ట్ ఇచ్చి గౌరవించారు. అయితే మొన్నటి ఎన్నికల్లో టీడీపీ పార్టీ నాయకులు కూడా మరి ఆమె చేత పాట పాడించాలనుకుని ఆమెను కలిసినప్పుడు, నేను చంద్రబాబు నాయుడు గారి మాటను నా నోటి వెంట నేను పలకలేను, జగనన్న గారి మీద అభిమానంతో నేను పాటలు పాడాను, చంద్రబాబు గారి పాటలు కానీ టీడీపీ పాటలు కానీ నేను పాడనని చెప్పారనేటువంటి చర్చ మనం చూసాం. సో ఇలాంటి వ్యక్తులు అంటే జగన్ గారి హయాంలో జగన్ కోసం పనిచేసినటువంటి వ్యక్తులు, ఈ సింగర్స్ కానివ్వండి, ఇట్లా కలెక్టర్లు కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరితో ఇప్పుడు వీళ్ళు ఇట్లా చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతూ గుళ్ళు గోపురాలు అనుకుంటూ తిరిగితే మరి కార్యకర్తల మనోభావాలు దెబ్బతినవా అనే విధంగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఏదైతే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తన కుటుంబంతో కలిసి అరసవెల్లి ఆలయానికి వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబంతో పాటు వాళ్ళతో పాటు ఈమె మంగ్లీ కూడా వాళ్ళతో పాటు రావడం అనేటువంటిది లక్షలాది కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసినట్టే. చంద్రబాబు నాయుడు గారి మాట తన నోట వెంట పలకడానికి ఇష్టం లేనటువంటి వ్యక్తి ఈ రకంగా ఆ వ్యక్తిని తన వెంట తీసుకొని గుడికి వెళ్ళడం అనేటువంటి ఎంతవరకు కరెక్టు. గతంలో కూడా ఎవరైతే బాలాజీరావు కలెక్టర్ ఉన్నారో మరి జగన్ గారి హయాంలో పనిచేసినటువంటి వ్యక్తి, వాళ్ళకు అనుకూలంగా పనిచేసి టీడీపీ పార్టీ నాయకులను అవమానించి ఎంతో ఇబ్బందులకు గురి చేసినటువంటి వ్యక్తిని కూడా మీరు ఓఎస్డీగా నియమించుకున్నారు. అది కూడా మాకు బాధ కలిగింది. అయినప్పటికీ కూడా మేము పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు సింగర్ మంగ్లీతో మీరు గుడికి రావడం అనేటువంటిది నిజంగా మాకు నచ్చలేదు. కాబట్టి వెంటనే క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే రకంగా కనుక వేరే వాళ్ళు చేస్తే మరి పార్టీ ఊరికే ఉంటుందా? ఉండదు కదా. చంద్రబాబు నాయుడు గారు కూడా మరి రామ్మోహన్ నాయుడు గారి పైన చర్యలు తీసుకోవాలి, క్షమాపణ కూడా చెప్పించాలి అనే విధంగా వాళ్ళు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఫైర్ అవుతూ ఉన్నారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మంగ్లీని ఎవరు కూడా తప్పు పట్టడం లేదు. ఎందుకంటే మంగ్లీ గతంలోనే ఉన్నట్టుగా తను జగన్ అంటే అభిమానం అని చెప్పి ఓపెన్గా చెప్పింది. చంద్రబాబు నాయుడు గారి పాటలు పాడని చెప్పి కూడా ఓపెన్గా చెప్పింది. సో అలా తను ఒక క్లారిటీతోనే ఉంది. అలాంటి క్లారిటీతో ఉన్నటువంటి వ్యక్తిని తప్పు పట్టడానికి అవకాశం లేదు. కానీ రామ్మోహన్ నాయుడు అనేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని ప్రోత్సహిస్తున్నటువంటి క్రమంలో మరి ఆయన మంగ్లీతో రావడం అనేటువంటిది కరెక్ట్ కాదు అనేటువంటిది ఈయన రామ్మోహన్ నాయుడినే తప్పుపడుతున్నటువంటి పరిస్థితి టీడీపీ పార్టీ శ్రేణులు. మరి కొంతమంది దీని అంత సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? క్యాజువల్ వాళ్ళు గుడికి వచ్చారు, మంగ్లీ గుడికి వచ్చింది, సో అక్కడ కలిసి ఫోటో దిగారు, దీనికి ఎంత పెద్ద రాద్ధాంతం చేయాలా, అనవసరంగా పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తూ ఉన్నారని చెప్పి కూడా మరి కొంతమంది అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి. సో ఏదేమైనా కూడా ఈ మధ్యకాలంలో టీడీపీ పార్టీ శ్రేణులు అయితే జగన్ గారి హయాంలో ఉన్నటువంటి అధికారులను నియమించకూడదు, ఐఏఎస్లను నియమించుకోకూడదు, ఐపీఎస్లను నియమించకూడదు, ఆ ఎస్పీని ఇక్కడ నియమించకూడదు, ఇట్లా ప్రతిదీ కూడా రాద్ధాంతం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వాలు మారితే కానీ ఇక్కడ ఎస్పీలు అధికారులు వీళ్ళేం మారరు కదా, మహా అంటే బదిలీ అవుతారు. అది తెలియదు వీళ్ళకి. తెలియకుండా మరి పార్టీ రాజకీయ నాయకులు కదా పార్టీలు మారుతారు చూడు, ఆ రకంగా మార్చాలి వీళ్ళను అని అనుకుంటారు. సో మీరు చెప్పినట్టు వినడానికి వీళ్ళేం రాజకీయ నాయకులు కాదు కదా. సో కాబట్టి అది గుర్తుపెట్టుకొని మాట్లాడలేదు. ప్రతిదాన్ని రాద్ధాంతం చేయడం అనేటువంటి కరెక్ట్ కాదు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి అడగండి. అయ్యా మీరు ప్రజలకు హామీలు ఇచ్చారు కదా, వీటికి సంబంధించి ఏమైంది, వాటి కోసం రాద్ధాంతం చేయండి, వాటి కోసం గొడవపడండి, వాటి కోసం ఫైర్ ఇవ్వండి సోషల్ మీడియా వేదికగా, వాటి కోసం ప్రశ్నించండి. అంతేగాని ఇట్లా ప్రతిదాన్ని భూతత్తులను పెట్టి చూసి ఏదో జరిగిపోతుందని చెప్పి ఇట్లాంటివి కాదు చేయాల్సింది. కార్యకర్తలుగా మీ బాధ్యత ఏంటి? మీరు ఎన్నికల టైంలో మీరు ప్రజలకు ఏం చెప్పారు? పార్టీ తరఫున మేము ఈ పనులు చేస్తాం, మా పార్టీ అధికారులకు చేస్తామని చెప్పారు కదా, వాటి గురించి మాట్లాడండి. అంతేగాని జగన్ భక్తురాలితో
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చట్టపట్టలు వేసుకొని తిరిగాడు, గుడికి పోవడం ఎంతవరకు కరెక్ట్, మా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇది కాదు మరి పథకాలు ఇవ్వకపోతే మనోభావాలు దెబ్బతినలేదా? కోట్లాది మంది ప్రజలకు హామీ ఇచ్చారు కదా, మీరు లక్షలాది కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటున్నాయి అన్నారు. మరి కోట్లాది మంది ప్రజల మనోభావాలు దెబ్బతింటలేదా? ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోతే అది అడగండి అయ్యా, అది అడగండి, దాని మీద ఫైర్ అడగండి.